హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిట్స్ ఫ్యామ్ జామ్. ఇవాళ వచ్చేసి చాలా స్పెషల్, ఎందుకంటే మీ అందరికీ ఒక మంచి నెదర్లాండ్స్లో ఒక ఫెయిరీ టైల్ లాంటి విలేజ్ చూపించబోతున్నాను. అండ్ అది వచ్చేసి గిథాన్. ఇక్కడ రోడ్స్ కన్నా కెనాల్స్ ఎక్కువ అండ్ కార్స్ కన్నా బోట్స్ ఎక్కువ. చాలా పీస్ఫుల్గా స్లో లైఫ్ ఉంటుంది ఇక్కడ. అండ్ నిహిత్ చాలా ఎంజాయ్ చేశాడు. సో ఈ వీడియోలో మనం ఏమేమి చూస్తాము అని అంటే, మేము ఎలా ట్రావెల్ చేసాము అండ్ బోట్ రైడ్స్, విలేజ్ బ్యూటీ, ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నిహిత్ తోటి ఎట్లా స్పెండ్ చేసాము అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి వింటుంటే భలే ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియోని. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మార్నింగే స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ ట్రిప్కి మేము ఈశాన్ ట్రావెల్స్ అనే ఒక బస్ని బుక్ చేసుకున్నాం అనమాట, టూరిజం టైప్. సో చాలా వరకు మోస్ట్లీ ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపించారు. మ్యాక్సిమం నెంబర్ ఇండియన్సే ఉండే అనమాట, ఫ్యామిలీస్తో పాటు వచ్చిన వాళ్ళు. సో ఇంకా బస్ మాత్రం మొత్తం ఫుల్ ఆన్ గ్రూప్ వైబ్స్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టుండే. వెళ్తున్న దారిలో మేము ఇట్లా తంబోలా ఆడుకున్నాము. ఆ నంబర్స్ కౌంట్ కన్నా ఆల్మోస్ట్ షట్ అని ఈ వర్డ్స్ ఎక్కువ వినిపించినాయి మాకు ఆ తంబోలా ఆడినంతసేపు. అందరు ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అండ్ దారిలో మంచిగా చుట్టూ గ్రీనరీ, ఆ రివర్స్, ఆ విండ్ మిల్స్ ప్రతి ఒక్కటి బాగాలే ఉండే. అది ఎంజాయ్ చేసుకుంటూ ఇది చూసుకుంటూ మధ్య మధ్యలో టీ బ్రేక్స్. సో అట్లా మంచిగా సాఫీగా సాగిపోయింది మాది బస్ జర్నీ. అండ్ బస్లో మాతో పాటు ఉన్న గైడ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. వెళ్తున్న రూట్లో కొన్ని ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అవి, అండ్ ఆ ప్లేస్, మేము వెళ్ళే ప్లేస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో అలా ముచ్చట్లు పెడుతూ ఫైనలీ రీచ్ అయిపోయాం గిథాన్కి. చూసారా, అప్పుడే ఎంటర్ అవ్వకముందే చూసినారా ఎంత బాగుందో విలేజ్ అంతా కూడా. మంచిగా క్యాంపింగ్ చేసుకుంటున్నారు అందరూ, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి మంచిగా క్యాంపింగ్ చేసుకుంటున్నారు. అండ్ సమ్మర్ కదా, చిల్ అవుతున్నారు. మొత్తం బోట్సే, ఎక్కడ చూసినా బోట్స్ అట్లా ఉండే అనమాట. మేము ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా ఫస్ట్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అందరం కలిసి ఒక బోట్ అన్నట్టుగా అనుకుని అక్కడ వెయిట్ చేస్తున్నాము. మా వాడు పోదాం అని చెప్తా ఉన్నాడు, ఫుల్ ఎక్సైటెడ్గా ఉండేవాడు. ఇప్పుడు మీకు అన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూపిస్తా. ఫ్యాక్ట్ నెంబర్ 1, గిథాన్ వచ్చేసి వెనిస్ ఆఫ్ నెదర్లాండ్స్ అంటారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ ఇల్లులు అన్నీ కూడా కార్నర్, ఎడ్జ్ టు ఎడ్జ్ మొత్తం వాటర్ తోటి కనెక్ట్ అయ్యే ఉంటుంది. మనకి రోడ్స్ అనేవి ఉండదు. సో రోడ్స్ కన్నా వాటర్ ఎక్కువ ఉంటాయి, కెనాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెనిస్ ఆఫ్ నెదర్లాండ్స్ అని చెప్పేసి అంటారు. వెనిస్ అనేది ఒక ఇటలీలో ఒక ప్లేస్. సో కాకపోతే ఇది కూడా సేమ్ వెనిస్ లాగా, బట్ డచ్ వర్షన్. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 2. అండ్ గిథాన్ మీనింగ్ ఏంటంటే గోట్ హార్న్, అంటే గోట్వి కొమ్ములు, మన మేక కొమ్ములు అంటారు కదా అట్లా. లాంగ్ బ్యాక్ ఫుల్గా ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అన్నీ కొట్టుకుపోయి లాస్ట్కి ఏరియాలో మొత్తం గోట్ హార్న్స్, అంటే గోట్వి కొమ్ములు ఏవైతే ఉంటాయో అవి మాత్రం దొరికాయంట. సో అప్పటి నుంచి ఇంకా విలేజ్ ఆఫ్ గోట్ హార్న్స్ అన్న పేరు వచ్చేసింది. ఇక్కడ కార్స్ కన్నా బోట్సే ఎక్కువ ఫేమస్. ఇది జస్ట్ బోట్స్ టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్ పీపుల్ డైలీ లైఫ్ కూడా. సో బోట్సే యూజ్ చేస్తారు కంప్లీట్గా. గ్రాసరీస్ కోసం కానీ, ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పోస్ట్ మ్యాన్స్ కానీ ఎవరు అయినా కూడా అందరు బోట్సే యూజ్ చేస్తారు. అండ్ మోస్ట్ పాపులర్ బోట్ ఏంటంటే ఎలక్ట్రిక్ విస్పర్ బోట్ అనేసి, అది కంప్లీట్ జీరో సౌండ్స్. సో ఆ బోట్ యొక్క సౌండ్స్ రాకుండా ఓన్లీ విలేజ్లో ఉన్న ఆ కెనాల్ సౌండ్స్, ఆ బర్డ్స్ సౌండ్స్ అంతా పీస్ఫుల్గా ఉండాలి అనేసి మోస్ట్లీ ఆ బోట్సే ఎక్కువ యూజ్ చేస్తారంట. ఇది గమనించారా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ గిథాన్లో ప్రతి హౌస్ ముందట ఈ స్మాల్ గోట్ సింబల్ అనేది ఉంటుంది. అంటే దాని హార్న్స్ సింబల్, వాటి కొమ్ముల్లాగా ఆ సింబల్ని ప్రతి ఇంటి మీద ఉంటుంది అనమాట. అది జస్ట్ డెకరేషన్ అనే కాదు, మీకు ఫస్ట్ చెప్పాను కదా గిథాన్ మీనింగ్ గోట్ హార్న్స్ అని చెప్పేసి. సో వాళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ ఫ్లడ్స్ అనేవి చాలా కామన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి లైవ్లీహుడ్, వాళ్ళ బతుకు తెరువు కోసము ఈ గోట్స్ని నమ్ముకొని వాటి నుంచి మిల్క్, చీజ్ ఇట్లా ఇవన్నీ దాని మీద డిపెండ్ అయ్యే ఉంటారు. సో దానికోసం అనేసి ఇంకా అది పెట్టుకుంటే ఒక లక్, ప్రొటెక్షన్ అన్న దాంతో ఆ సింబల్ని ప్రతి ఇంటి ముందు అట్లా పెట్టేసుకుంటారు అనమాట. ఇది అప్పుడెప్పుడో ఉన్న ట్రెడిషన్ని ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంట్లో ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు. మ్యాక్సిమం ఇంటి ముందు ఆ గోట్ హార్న్స్ అనే సింబల్ మాత్రం ఉంటుంది. మా నిహిత్ చూడండి, అసలు వాడు వాటర్ చూసుకుంటూ మామూలు ఎక్సైట్మెంట్ కాదు, అటు వాటర్ వైపు పాయింట్అవుట్ చేసుకుంటూ ఫుల్గా చూపిస్తున్నాడు. ఇట్లా ఎక్సైట్ అవుతూ వాటర్లోకి దూకేస్తా అన్నట్టు ఎంజాయ్ చేశాడనమాట, అంత ఎక్సైట్ అయిపోయి. అండ్ మా ముందు ఉన్న అతను అయితే పాపం అసలు ఫుల్గా సతాయించాడు. ఆయనేమో పర్లేదు నాకు మసాజ్ చేస్తున్నట్టుంది, ఏం కాదు చేయని అని చెప్పేసి, మేము తీస్తున్నా కొద్దీ పర్లేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పటివరకు మీకు చూపించిన ఇళ్లల్లో ఏదైనా ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, అదేంటంటే ఇక్కడ హ్యాండిల్స్ ఉండవు డోర్స్కి. ఎందుకంటే పాతకాలంలో వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడల్లా ఆ వాటర్ వల్ల మనకి ఇల్లు డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఫ్లాట్ స్మూత్ డోర్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళంట. అండ్ బోట్స్ ఇక్కడ మొత్తం రావడానికి పోవడానికి బోట్సే కాబట్టి ఆ బోట్స్ నుంచి డైరెక్ట్ ఎంట్రీగా రావడానికి కూడా హ్యాండిల్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది అని అది లేకుండా డిజైన్ చేసేవాళ్ళంట. సో అది ఇప్పటికీ కంటిన్యూ అయిపోయింది. ఇంకా కూడా హ్యాండిల్స్ లేకుండానే డోర్స్ ఉంటాయి వాళ్ళకి. నాట్ ఓన్లీ మెయిన్ డోర్స్, విండోస్కి ఉండే డోర్స్ కూడా అన్నిటికీ దేనికి హ్యాండిల్స్ ఉండవు. మరి ఎలా ఓపెన్ చేస్తారో ఎలా క్లోజ్ చేస్తారో కానీ అలా ఉంటుందంట అక్కడ వాళ్ళకి.
ఇదిగో ఇవే నేను అన్న విండోస్ చూసారా, ఈ విండోస్కి కూడా హ్యాండిల్స్ లేవు, ఎక్కడ కూడా విండోస్ కూడా హ్యాండిల్స్ లేవు, డమ్మీ విండోస్ లాగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ది. ఎందుకు అంటే అన్నీ ఇంట్రెస్టింగే చెప్తున్నాను అనుకోకండి, ఇది కూడా ఇంట్రెస్టింగ్దే. ఎందుకు అని అంటే మనకి ఇండియాలోనే మన పాలవి పోసే క్యాన్స్ ఉంటాయి కదా, పాలవాడు పోసే క్యాన్స్, అవి చూడడం చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అట్లాంటిది నేను అది ఇక్కడ చూశాను. సేమ్ మన ఇండియాలో ఎట్లయితే పాల క్యాన్స్ ఉంటాయో అలాంటివి చూడండి, కనిపిస్తుందా? అలా హౌసెస్ ముందు ఉన్న మిల్క్ క్యాన్స్ డెకరేషన్కి మాత్రం కాదు, ఎందుకంటే ఎర్లియర్ డేస్లో అప్పట్లో సో మిల్క్ డెలివరీ అనేది బోట్లోనే జరిగేది. ఇప్పుడు కూడా అంతే అనుకోండి. కాకపోతే ఏంటంటే అక్కడ 2 టైప్స్, ఒకవేళ క్యాన్ కనుక ఎంటీ ఉంటే మిల్క్ కావాలి అని, ఒకవేళ ఫిల్ అయ్యి ఉంటే మిల్క్ ఆల్రెడీ డెలివరీ అయింది అని. సో ఫోను వాట్సాప్లో అవి ఏవి లేవు కదా, సో మిల్క్ క్యానే పెద్ద కమ్యూనికేషన్ లాగా వాడుకునే వాళ్ళు అనమాట. సో ఇప్పటికీ అట్లా వాడట్లేదు, బట్ స్టిల్ ఇంకా అది అట్లా షో పీసెస్ లాగా పెట్టేసుకున్నారు. చూడండి మా వాడు అసలు వాటర్లో మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. సో అట్లా బోటింగ్ చేసుకుంటూ వస్తూ ఇక్కడ మధ్యలో ఆగిపోయాము. అంటే చుట్టూతో ఇంకా ఇల్లులు కూడా లేవు, కంప్లీట్గా చుట్టూ ఓపెన్ ప్లేస్ లాగా ఉండే అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో మా బోట్లో నుంచి, మా బోట్ పక్కనే ఇంకో బోట్ వచ్చి ఆగింది. అదేంటి బోట్లోనే షాప్ అనమాట. సో చాక్లెట్స్, మనకి కేక్స్, పేస్ట్రీస్, ఇట్లా మోస్ట్లీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవి ఉంటాయి దాంట్లో. అందరు తీసుకుంటుంటే వీడు ఎప్పుడు ఐస్ క్రీమ్ టేస్ట్ చేయలేదు. సో అదే ఫస్ట్ టైం నాకు. అది తినేదో తినందో వాడికి తెలుసో తెలీదో ఇంకా వాళ్ళందరూ కావాలంటున్నాడు కదా, అడుగుతూ ఉంటే పాపం వాళ్ళని చూసుకుంటే ఏముంటాడులే అని ఇంకొక ఒక ఐస్ క్రీమ్ ఇప్పించాం. వాడి ఎక్సైట్మెంట్ చూడండి అసలు. ఇచ్చేదాకా నాన్న ఈ నాన్న అనుకుంటూ మా శ్రీకాంత్ వెనకాల పడతా ఉండే అనమాట. ఇంకా తినుకుంటూ ఇదిగో అమ్మ నువ్వు కూడా తిను అని నాకు కూడా తినిపిస్తూ ఉన్నాడు. హానెస్ట్గా చెప్తున్నాను, అసలు ఈ ప్లేస్లో టైం ఎట్లా అయిపోయిందో కూడా మాకు తెలియలేదు. అసలు యూజువల్గా సిటీ లైఫ్ స్ట్రెస్ ఇట్లా ఉన్న వాళ్ళైతే ఇట్లా ఇక్కడికి వస్తే వాటర్లో ఆ స్ట్రెస్ అంతా కొట్టుకుపోతుంది. సో అంత ప్రశాంతంగా ఉండే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూస్తే ప్రతి ఇంటికి బోట్స్, అంటే చెప్పాను కదా, సో అట్లా అన్నీ పార్క్ చేసుకున్నట్టు బోట్స్ అక్కడ ఇంటి పక్కనే ఇట్లా కెనాల్ ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే పార్క్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంట్లలో ఏంటంటే ఇంకా ఇట్లా స్టే లాగా 1 డే స్టే, 2 డే స్టే లాగా కూడా కొన్ని ఉన్నాయి. సో అట్లా వచ్చి వీకెండ్స్ అట్లా రిలాక్స్ అయ్యి వెళ్ళేటట్టు ఉండే అనమాట. ఇది చూసారా, ఇక్కడ మనం ఈము కోళ్ళు అంటారు కదా, సో ఈము ఆ బర్డ్స్ అనమాట. వాటిని పెట్ లాగా పెంచుకుంటున్నారు, ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అవి కూడా ఎంత దిట్టంగా ఉన్నాయో, అసలు ఫుడ్ మంచిగా వేసి, అసలు జూలో కూడా మనకి ఇంత హెల్తీగా కనిపించవు, అంత హెల్తీగా ఉన్నాయి. సో జూలోనే చూడడం కదా, ఇక్కడ ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారు. అండ్ ఇది నోటీస్ చేశారా, ఇక్కడ చాలా వరకు హౌసెస్కి ఇట్లా డ్రై గ్రాస్ ఉంటుందన్నమాట పైన రూఫ్స్కి. డ్రై గ్రాస్ లాగా అనిపిస్తుంది, అంటే ఎండుగడ్డి టైప్, కానీ అది ఎట్లా అంటే ఇది యాక్చువల్గా ట్రెడిషనల్ డచ్ టైప్ రూఫ్ అనమాట. సో వాటిని థ్యాచ్డ్ రూఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది అప్పట్లో వుడెన్ టైల్స్ ఇవన్నీ కామన్ కాదు పైన రూఫ్స్కి పెట్టుకోవడము, కాబట్టి అందరూ ఈ గ్రాస్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఇది వాటర్ ప్రూఫ్ ప్లస్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. దాన్ని గట్టిగా దగ్గరికి కట్టేసుకుంటే ఆ వాటర్ పైనుంచి ఫ్లోట్ అయిపోతాయంట. సో లోపలికి ఏమి అబ్జర్వ్ చేసుకోదు. ప్లస్ ఇంకొకటి సమ్మర్లో చాలా కూల్గా కూడా ఉంటుంది. సో ఇంకా అదే ఫాలో అవుతూ కొన్ని హౌసెస్కి ఎదుగో ఇట్లా ఆ డ్రై గ్రాస్ని పెట్టి మరీ కట్టారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ రెయిన్ కానీ, వర్షాలు బాగా, స్నో కూడా బాగా, సో కూల్ కూడా బాగా ఉంటుంది కదా. సో ఈ రూఫ్ని ఐదర్ సమ్మర్ కానీ ఆర్ వింటర్ కానివ్వండి, అది బయట టెంపరేచర్ బయటనే ఉంచి లోపల టెంపరేచర్ లోపల మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అట్లా అది బెస్ట్ అని చెప్పేసి. అండ్ అది పాడవుతున్న కొద్ది యూజ్ చేయంగా పాకులు అట్లా పడితే అది తీసేసి మళ్ళీ కొత్తది వేసుకుంటారు. సో అది ఇంకా కొన్ని ఇయర్స్, ఒకటి వచ్చేసి ఒక 20 years వరకు పనిచేస్తుందంట. సో హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు, అట్లా రెయిన్ వాటర్ కూడా ఈజీగా ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని ఇంకా అలానే అట్లా హిస్టారికల్గా అట్లనే ఉండాలి అనేసి దాన్ని ఇంకా అట్లనే ప్రిజర్వ్ చేసి ఇంకా కొన్ని ఇళ్ళకి అదే కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని ఇళ్ళకి వచ్చేసి ఇట్లా వుడ్ టైల్స్ ఇవి మార్చేశారు, కాకపోతే వీటి కొన్నిటికి మాత్రం ఇవే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 170 పైన వుడెన్ బ్రిడ్జెస్ ఉన్నాయంట. సో ఇవి గిత్తోన్లో ఈ బ్రిడ్జెస్ లేకుండా అసలు ఈ ఊరిని ఇమాజిన్ చేయలేము. సో అంత బాగుంటుంది ఆ బ్రిడ్జెస్లో. ప్రతి ఒక్క బ్రిడ్జ్ ఒక యూనిక్ ఫోటో స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో అట్లా ఫైనల్గా మా బోట్ రైడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇవన్నీ నేను చెప్పే ఫ్యాక్ట్స్ అన్నీ మేము అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అక్కడ బోటింగ్ వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడమే. సో ఇంకా దాని తర్వాత అలా నడుస్తూ అట్లా వెళ్ళి చూద్దాము అని బయటకు వచ్చాక ఇక్కడ ఏంటంటే బయట ఎంత నమ్మకం అంటే చూడండి, ఇక్కడ వాల్నట్స్ అమ్ముతున్నారు అనమాట. ఈ వాల్నట్స్ వచ్చేసి ఇట్లా ఇన్ని గ్రామ్స్కి ఇంత కాస్ట్ అని చెప్పేసి పెట్టారు. కావాల్సిన వాళ్ళు తీసుకోండి, మనీ దాంట్లో వేయండి అని చెప్పి పెట్టారు. అసలు కాపలా లేదు, ఏం లేదు. అట్లా మంచిగా మేము కొంచెం చాలా ఫ్రెష్గా అనిపించాయని చెప్పేసి మేము కూడా ఒక 1/2 kg అట్లా తీసుకున్నాము. బాగుండే ఫ్రెష్గా.
ఇంకా తిరిగి తిరిగి మాకు ఫుల్ ఆకలేసేసి ఇంకా మేము ఒక దగ్గర ఆగిపోయాము. ఫస్ట్ బయట కూర్చున్నాము, మంచిగా అక్కడ కెనాల్ వ్యూ తోటి మంచిగా కూర్చొని తినొచ్చు అని అనుకుంటే మా వాడు అసలు ఎక్కడ తినిస్తున్నాడు, అన్నీ మంచి ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి, ఇక్కడ ఇంకా అదొక్కటే కాదు అక్కడ వాటర్లో ఎక్కడ దునుకుతాడో అని చెప్పేసి భయంతో మళ్ళీ మేము రెస్టారెంట్ లోపలికి వచ్చి తింటున్నాము. సో అట్లా కొంచెం అట్లా మా లంచ్ టైం స్టార్ట్ అయింది. ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ అట్లా వాక్ చేసుకుంటూ కాసేపు అట్లా తిరుగుదాము, ఊరు ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి బయలుదేరినాం అనమాట. వాడిని తినమని పాప్కార్న్ ఇస్తే వాడు చూడండి దానికి తినిపిస్తున్నాడు పాప్కార్న్. వాడికి ఇచ్చిన పాప్కార్న్ అన్నీ ఒక్కొక్కటి అన్ని దానికి వేసేసాడు. అవి అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నాన్నని కూడా ఇంకొన్ని అడిగి వేసాడు. ఇంకా అవి అయిపోతున్న కొద్ది అడుగుతా ఉన్నాడు, ఇంకా లేవు అని చెప్పేసి అనగానే ఊరుకున్నాడు. అది దాని ఒక్కదాన్ని చూసి తర్వాత మళ్ళీ ఇంకో 3-4 తీసుకొచ్చాయి ఆ డక్స్, ఇంకొక 3-4 డక్స్ వచ్చినాయి అనమాట. దీన్ని చూసి భలే అనిపించింది అట్లా ఫీడ్ చేస్తుంటే. కాకపోతే అవి ఎక్కడ ఎగురుతునుకుతాయో అని చెప్పేసి భయం అంతే. హానెస్ట్గా చెప్పాలంటే అసలు టాడ్లర్తో ట్రావెల్ అంటే చాలా ఛాలెంజింగ్ అనే చెప్పాలి. కాకపోతే ఇది మంచి పర్ఫెక్ట్ ప్లేస్, ఎట్లాంటి రష్ లేదు, ట్రాఫిక్ లేదు, ఏ లౌడ్ సౌండ్స్ లేవు. మంచిగా మా వాడు మంచిగా స్ట్రోలర్లో రిలాక్స్ అవ్వకుండా చిల్ అయితే నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట హ్యాపీగా. సో మనకు కూడా ఎట్లాంటి టెన్షన్ లేకుండా మంచిగా హ్యాపీగా ట్రిప్ అంటే అయిపోతుంది. సో ఇంకా అట్లనే ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ ఇది హార్సెస్ ఉన్నాయి, ఎవరో ఇది కూడా పెట్టనుకుంటా ఎవరికన్నా. అసలు ఇల్లు ఎక్కడో ఉన్నాయి, మొత్తం చుట్టూతా ఖాళీ ప్లేసే. ప్రతి ఇంటి ముందు యాపిల్ చెట్లు అట్లా ఉన్నాయన్నమాట. అసలు ఆ యాపిల్ మంచిగా కాస్తున్నాయి, మంచిగా నిండుగా అయ్యి కింద పడి అవి కిందనే కుళ్ళిపోతున్నాయి. అవి ఎవరు తీసుకునేటోళ్ళే లేరు, అంత ఫ్రెష్గా ఉన్నాయి యాపిల్స్. ఒక్కటి తెంపుకున్నాం మేము యాపిల్, అసలు ఎంత ఫ్రెష్గా ఉండేనో. మా వాడు చూడండి దానికి హాయ్ చెప్తున్నాడు, దాని దగ్గర పోవాలని చెప్పేసి వాడు. ఇంకా లాస్ట్కి తీసుకెళ్ళి కాసేపు చూపించాము. అండ్ ఇంకా అలా మేము వెళ్తుంటే మాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలా వరకు హౌసెస్కి పక్కన సపరేట్గా బేక్ రూమ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం యూజువల్గా మన ఇంటికి ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు స్టోర్ రూమ్ అని అట్లా కొంచెం పక్కకి ఆర్ఎల్స్ సర్వెంట్ క్వార్టర్ అని అట్లా కొంచెం పక్కకి కట్టుకుంటారు కదా కొంచెం గ్యాప్తో పాటు. సో అట్లనే ఇక్కడ కూడా పక్కకి కొంచెం గ్యాప్ ఇచ్చి బేక్ రూమ్ అనేది ఉంటుంది. సో పాతకాలంలో బేకింగ్ అంటే కొంచెం వుడ్ ఫైర్ కోల్ అట్లా అవన్నీ యూజ్ చేస్తారు కదా. సో అట్లాంటి టైంలో ఏదన్నా అనవసరంగా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి అట్లాంటి రిస్క్ అవాయిడ్ చేయడం కోసం బేక్ రూమ్ని సపరేట్గా బిల్డ్ చేశారనమాట. ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా డైరెక్ట్ ఇంటికి రాకుండా. అండ్ ఇంకా అంతేకాకుండా మనం ఏదన్నా బేక్ చేసేటప్పుడు హీట్ జనరేట్ అయ్యి ఇల్లంతా హీట్ అవ్వకుండా ఆ బేక్ రూమ్ వరకే ఉండేటట్టుగా దాన్ని సపరేట్గా కట్టుకున్నారు. సో చూసినరా ఎంత లాజికల్గా ఆలోచించి అప్పట్లో అట్లా కట్టుకున్నారు. అండ్ అంతేకాదు ఇంకా మళ్ళీ ఇదేంటంటే అప్పుడేమో మనము ఇప్పుడు ఇట్లా బేక్ రూమ్ అని పెట్టి కొన్ని గంటలు కుక్ చేయడం అట్లా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఒక 2 minutes అవెన్లో పెట్టేస్తే అయిపోతుంది. బేక్ రూమ్ నుంచి ఆఖరికి చిన్న అవెన్లోకి వచ్చేసింది మన లైఫ్. అందులో ఇంకా ఇప్పటికి కూడా ఆ బేక్ రూమ్స్ని యూజ్ చేసుకుంటూ ఆ ట్రెడిషన్ని ఇంకా ప్రిజర్వ్ చేసుకుంటూ దాన్ని వాడుకోవడము అసలు అది ఇంకా యూనిక్ అనిపించింది. ఇక్కడ చూడండి మా దొరవారు అసలు ఎంత హాయిగా కూర్చొని చూస్తున్నాడో, నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడో. మేమేమో అక్కడ చూస్తున్నాము, అక్కడ ఇందాక చూసారు కదా ఆ గ్రాస్ది ఒక రోబోట్ గ్రాస్ని అంతా ట్రిమ్ చేస్తూ ఉండే అనమాట. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయ్యే టైం ఏందని వచ్చేస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే బోట్స్, ఎలక్ట్రికల్ బోట్స్కి వాటికి ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ. సో ఫైనలీ అట్లా మా ట్రిప్ వచ్చేసి ఎండ్ అయిపోయింది కంప్లీట్గా. అసలు ఎంత పీస్ఫుల్, ఎంత హాయిగా ఉండేనో ఆ విలేజ్లో. ఇంకా బస్సు ఎక్కేసి కూర్చున్నామో లేదో ఇట్లా బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి మెల్లిగా డౌన్ అయిపోతుంది. అంటే ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కింద నుంచి ఏమైనా షిప్స్ వెళ్ళాలి అని అన్నప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఆ షిప్స్ పెద్ద షిప్స్ యాక్స్ అట్లా ఉంటాయి కదా, అవి వన్స్ పోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ అనేది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నార్మల్ రోడ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. భలే అనిపించింది. యూజువల్గా బ్రిడ్జ్ అంటే ఒక స్టేబుల్గా ఉంటాయి కదా, ఇది మూవబుల్ లాగా అట్లా ఉండే అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం వచ్చేటప్పుడు లేదనమాట. అందరూ టైర్డ్ అయిపోయి డల్గా ఉండే మంచిగా అందరూ ఒక స్లీప్ వేసేసుకున్నారు. సో ఇది మా గిథాన్ ఫ్యామిలీ ట్రిప్. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా గడిచిపోయింది. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా నెదర్లాండ్స్లో ట్రిప్ ప్లాన్ చేసేది ఉంటే మాత్రం ఈ విలేజ్ని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా చాలా ఫ్యామిలీ ట్రావెల్ వ్లాగ్స్, కిడ్ ఫ్రెండ్లీ ట్రిప్స్, ఇంకా చాలా మంచి మంచి మూమెంట్స్ అన్నీ ఇక్కడ ఎంజాయ్ చేసినవన్నీ వస్తూ ఉంటాయి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.